మిల్లెట్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మిల్లెట్స్ అండి. నైట్ నానబెట్టుకోవాలి. మనం వైట్ రైస్ బదులు మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయండి. వాటికి కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మిరియాలండి. మిరియాలు కొన్ని చాలు, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి. పసుపు, ఉప్పు, నూనె, వాటరు. ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకున్నవి వాటర్తోనే వేసేయాలి. ఇంకొక సగం వాటర్ అండి ఉడకడం కోసం. మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. పచ్చిమిరపకాయలండి, కారం ఉన్నాయైతే తక్కువ వేసుకోండి, ఇవి కారం లేనివి తక్కువ వేసాను. మిరియాలండి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 4-5 విజిల్స్ రావాలి, మెత్తగా అయ్యే వరకు. ఈ వెల్లుల్లిపాయలు అన్నీ తోలు తీసి పెట్టుకోవాలండి. తాలింపు రెడీ చేసుకోవాలండి. పొంగల్ విజిల్స్ వచ్చేంత వరకు గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి, కరివేపాకు వేగించుకోవాలండి. తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పొంగల్కి ఎప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండాలండి. మిరియాలు కొద్దిగా తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఎక్కువ వేసే అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. వేగించిన వెల్లుల్లిపాయలు ఈ తాలింపు తీసుకొచ్చి ఉడికిపోయిన పొంగల్లో వేసేయాలండి. చాలా టేస్టీ పొంగల్ అండి అది. మిల్లెట్ పెసరపప్పు పొంగల్ రెడీ అయ్యిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ అండి. వైట్ రైస్ బదులు మనం ఇలా మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి పుట్నాలో కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఉడికిన తర్వాత కూడా కొంచెం కలుపుతూ ఉండాలండి. కొంచెం దించి పక్కకు పెట్టినాక చల్లగా అయిపోద్ది, అప్పుడు బాగుంటుంది. కొద్దిగా నీరులాగా